ప్రియమైన విద్యార్థులారా, శుభాశీస్సులు. నా పేరు ఏలేశ్వరపు సురేష్ కుమార్, పీజీటీ తెలుగు, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, పిఠాపురం, కాకినాడ జిల్లా. విద్యార్థులు, 10వ తరగతి ఉపవాచకమునందలి బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలోని విశేషాలన్నీ కూడా తెలుసుకుని ఉన్నారు ఇప్పటిదాకాను. ఇటుపైన ఆ యుద్ధకాండకు సంబంధించినటువంటి అంశాలు మనము తెలుసుకుందాము. శ్రీరాముడు సీత జాడను తెలుసుకున్న తర్వాత లంకా నగరాన్ని చేరడము, రావణునితో యుద్ధము మొదలగునవి ఈ యుద్ధకాండలో తెలుసుకుందాం. అభ్యసన లక్ష్యాలు. లంకా నగరంలోని రక్షణా వ్యవస్థను గురించి తెలుసుకుంటారు. సేతువు నిర్మాణం ఎలా జరిగిందో అర్థం చేసుకుంటారు. విభీషణుని భార్య సరమ సీతను ఓరడించింది అనే విషయాన్ని కూడా గ్రహిస్తారు. అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు అని తెలుసుకుంటారు. గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులు నాగాస్త్ర ప్రభావం నుండి విముక్తులయ్యారు అని గ్రహిస్తారు. శ్రీరాముడు బాణాల తాకిడికి రావణుడి తలలు నేలరాలుతున్నాయని గుర్తిస్తారు. శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించాడు. గరుత్మంతుడికి, వాయుదేవుడికి, హనుమంతుడికి తప్ప ఈ మహాసముద్రాన్ని లంఘించడానికి ఇతరులకు సాధ్యం కాదన్నాడు. ఇచ్చిన పనిని సాధించడమే కాక దానికి భంగం కలగకుండా దానికి అనుబంధమైన ఇతర కార్యాలను సాధించేవాడు ఉత్తముడైన సేవకుడు. కేవలం ఇచ్చిన పనిని మాత్రమే నెరవేర్చేటటువంటి వాడు మధ్యముడు. తనకు సామర్థ్యం ఉన్నా ఇచ్చిన పనిని పూర్తి చేయని వాడు అధముడు. సీతాదేవి కుశల వార్త చెప్పి మహోపకారం చేసిన హనుమంతునకు ఏమి ఇయ్యగలనంటూ దగ్గరకు తీసుకుని గట్టిగా గుండెకు హత్తుకున్నాడు శ్రీరాముడు. ఇదే తాను ఇయ్యగల సర్వస్వము అన్నాడు. ఆదరాభిమానాలకు మించిన ఆస్తి ఉండదు కదా. శ్రీరాముడి మనసులో మళ్ళీ దుఃఖం పొంగిపొర్లింది. సుగ్రీవుడు ఊరడించాడు. మహాసముద్రం మీద సేతువును కట్టకుండా లంకను జయించడం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాని పని అన్నాడు. శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకా నగరంలోని రక్షణా వ్యవస్థను గురించి వివరంగా చెప్పాడు. ఇంతలో మధ్యాహ్నమైంది. ఈ విజయ ముహూర్తమే లంకా ప్రయాణానికి తగినదని సుగ్రీవుడు శ్రీరాముడు అన్నాడు. శ్రీరాముడు వానరులతో నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందు నడవాలి. లక్షలాది వానరులు అతన్ని అనుసరించాలి. బాలురు, వృద్ధులు, బలహీనులు మాత్రము కిష్కింధలోనే ఉండిపోవాలి. సుగ్రీవ, నేను హనుమంతుడి భుజం మీద, లక్ష్మణుడు అంగదుడి భుజం మీద కూర్చుని ముందుకు సాగుతాం. నువ్వు పల్లకినెక్కి మాతో పాటు రావాలి. జాంబవంతుడు, సుషేనుడు వేగదరిసి సైన్యం వెనుక భాగంలో ఉండి రక్షణా బాధ్యతను చూడాలి. వెళ్లే మార్గంలో నగరాలు, గ్రామాలు ఉంటే వాటిలోకి వెళ్ళకూడదు. జన, ఫల సహితమైన మార్గం వెంట మనం ప్రయాణించాలి అని రాముడు సూచించాడు. ఉత్సాహం ఉరకల వేస్తుంటే అందరూ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు. వానరులను ఎదుర్కొని లంకను కాపాడుకోవడానికి ఏం చేయాలో నిర్ణయించమన్నాడు. సభలోని వారు రావణ, ఇంద్రజిత్తుల పరాక్రమాన్ని పొగిడారు. నరవానరులను లెక్క చేయాల్సిన అవసరం లేదని పెదవి విరిచారు. రాముణ్ణి హతమార్చగలవని సంకేశునికి ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. ప్రహస్తుడు మొదలైన వారు శత్రుసేనలను తామే తుదముట్టించగలమని డంబాలు పలికారు. ఇవన్నీ విన్నాడు రావణుని సోదరుడు విభీషణుడు. రాక్షసులతో శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదని అన్నాడు. శ్రీరాముడు మనకేం అపకారం చేశాడు? మన రాజే సీతను అపహరించుకు వచ్చాడు. దీనివల్ల పాపం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు మంటగలుస్తాయి, ఆయుష్ తగ్గుతుంది, సంపదలన్నీ
నశిస్తాయి. కనుక సీతను శ్రీరామునికి అప్పగించడమే అన్ని విధాలా మంచిది. అనవసరంగా కలహం తెచ్చుకోవడం దేనికి? పైగా శ్రీరాముని వంటి మహావీరునితో యుద్ధం తగదు అంటూ రావణుని వైపు తిరిగాడు. అన్నా, అనవసరంగా కోపించడం మంచిది కాదు. అది ధర్మానికి ఆటంకం అవుతుంది, సుఖాలను దూరం చేస్తుందని హితవు పలికాడు. విభీషణుని ఈ హితబోధ చెవిటివాని ముందు శంఖం మోదినట్లయింది. రావణుని భవనానికి వచ్చిన కుంభకర్ణుడు కూడా రావణుణ్ణి తప్పుపట్టాడు. సీతాపహరణ సమయంలో తనను సంప్రదించి ఉంటే బాగుండేది అన్నాడు. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదన్నాడు. ఇదంతా గత జల సేతుబంధనమేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. నీళ్లు పోయిన తర్వాత అడ్డుకట్ట వేయడం ఏ విధంగా నిష్ప్రయోజనమో అదే విధంగా జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపడడం కూడా అంతే నష్టదాయకం. నీవు శత్రువు పట్ల వ్యవహరించిన తీరు సరైనది కాదు. శ్రీరాముడు నిన్ను ఇంకా చంపకుండా ఉండటం నీ అదృష్టం అన్నాడు. ఇవన్నీ ఎలా ఉన్నా శ్రీరాముణ్ణి తొదముట్టించే భారం తనదేనని ప్రకటించుకున్నాడు కుంభకర్ణుడు. రావణుడు విభీషణుని మాటలకు క్రోధావేశాలకు లోనయ్యాడు. తీవ్రస్థాయిలో నిందించాడు. అన్న తండ్రినితో సమానుడని అతని నిందలను సహించాడు విభీషణుడు. ఆకాశంలోనే నిలిచి శ్రీరాముణ్ణి శరణు కోరాడు విభీషణుడు. అనుగ్రహించాడు దాశరథి. విభీషణుడు శ్రీరాముడి పాదాలపై వాలాడు. రావణుని విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పాడు. శ్రీరాముడు విభీషణుడితో, నేను రావణుణ్ణి బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని తమ్ముళ్ళ మీద ఒట్టేసి చెప్పాడు. ఈ పనిలో తాను యథాశక్తి సాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. లక్ష్మణుడితో వెంటనే సముద్రజలం తెచ్చి లంకారాజుక విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయమన్నాడు. శ్రీరాముడి ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది. పిల్లలు, ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠ్యాంశంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. హనుమంతుని సాహసాన్ని ఎవరు ప్రశంసించారు? ఆ శ్రీరాముడు, ఆ సుగ్రీవుడు, ఈ అంగదుడు, ఈ నలుడు. వీరిలో ఎవరు హనుమంతుని సాహసాన్ని ప్రశంసించారు? గుడ్, శ్రీరాముడు. లంకారాజుగా పట్టాభిషేకం పొందినది ఎవరు? ఆ శ్రీరాముడు, ఆ విభీషణుడు, ఈ అంగదుడు, ఈ నలుడు. వీరిలో ఎవరు? ఆయన విభీషణుడు. ధర్మం వీడిన రావణుని వేడటానికి ఎవరు నిర్ణయించుకున్నారు? ఆ శ్రీరాముడు, ఆ విభీషణుడు, ఈ అంగదుడు, ఈ నలుడు. అందులో సరి అయిన జవాబు విభీషణుడు. అందరూ ఆనందాన్ని ప్రకటించారు. ఇక సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు శ్రీరాముడు. సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల సాధ్యపడుతుందన్నాడు విభీషణుడు. శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు. 3 రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట నిలవలేదు. శ్రీరాముడి కన్నులు ఎర్రబారాయి. సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలనుకున్నాడు. నీటినంతా ఇంకిపోయేటట్టు చేయాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. ప్రకృతంతా అల్లకల్లోలమవుతున్నది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరుగెత్తేవానిపై బాణం ప్రయోగించరాదని ఆగాడు శ్రీరాముడు. సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళటానికి దారినిస్తానన్నాడు. ఎక్కుపెట్టిన బాణం వృధా కారాదు. ఎక్కడ ప్రయోగించాలో చెప్పమన్నాడు శ్రీరాముడు. పాపాత్ములు, దోపిడీదారులు ఉండే ద్రుమకుల్యం మీద ప్రయోగించమన్నాడు సముద్రుడు. అది ఆ విధంగా జరిగిపోయింది. విశ్వకర్మ కుమారుడైన నలుడు
శిల్పకళా నిపుణుడు, ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువును నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆ సేతువును తాను నీట మునగకుండా భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ మహారణ్యం దారి పట్టారు. పెద్ద పెద్ద చెట్లను, బండరాళ్లను మోసుకు వస్తున్నారు. సముద్రంలో పడేస్తున్నారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడుతున్నది. నలుని సూచనలను అనుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరుగుతోంది. 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం 5 రోజుల్లో పూర్తయిపోయింది. శ్రీరామలక్ష్మణులు సుగ్రీవునితో కలిసి ముందు నడుస్తున్నారు. సైన్యం వారిని అనుసరిస్తున్నది. సైన్యంలో కొందరు వెనక నడుస్తున్నారు. కొందరు సేతువు మధ్య భాగంలో, మరికొందరు 2 పక్కల నడుస్తున్నారు. కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వస్తుంటే మరికొందరు ఆకాశంలో ఎగిరి వస్తున్నారు. వారు చేసే కోలాహలానికి సముద్రమే మౌనం దాల్చింది. అందరూ అవతల తీరం చేరారు. శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ విభాగాలుగా విభజించాడు. ఎవరి బాధ్యతలను వారికి అప్పగించాడు. రావణుని మంత్రులైన సుఖసారణులు శ్రీరాముని బలం తెలుసుకోవాలని వానర రూపాలు దాల్చి వానరులలో చేరారు. విభీషణుడు వాళ్లను గుర్తించి శ్రీరాముని ఎదుట నిలిపాడు. క్షమించాడు శ్రీరాముడు. తమను గురించి ఇంకా ఏదన్నా తెలుసుకోవాలనంటే అడ్డు లేదని వాళ్లకు చెప్పాడు. సీతను వెంటనే అప్పగించకపోతే తన చేతిలో చావు తప్పదని రావణుడికి చెప్పవలసిందిగా సూచిస్తూ సుఖసారణులను పంపించి వేశాడు. వారు వెళ్ళి ఇక్కడి విషయాలన్నీ పొల్లుపోకుండా రావణునికి తెలిపారు. రావణుడు సీత విషయంలో మరొక ఎత్తుగడ వేశాడు. అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో హతుడైనాడని సీతతో పలికాడు. కాని ఆమె నమ్మలేదు. మాయావి అయిన విద్యుజ్జిహ్ముణ్ణి పిలిచాడు. అతడు శ్రీరామునిదే అనిపించే మాయా శిరస్సును, ధనుర్బాణాలను తీసుకుని వచ్చి చూపించాడు సీతకు. ఇప్పటికైనా తన్ను ఆశ్రయించమని సీతను కోరాడు రావణుడు. సీత కుమిలిపోయింది. రావణుడు తన భవనానికి వెళ్ళిపోయాడు. విభీషణుడి భార్య సరమ సీతను ఊరడించింది. ఇదంతా రాక్షసమాయ అని చెప్పింది. శ్రీరాముడు క్షేమమేనని తెలిపింది. శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఎత్తైన ఆ పర్వత శిఖరం నుండి లంకానగర శోభను చూశారు. లంకలో మేడ పైభాగంలో ఠీవిగా కూర్చున్న రావణుణ్ణి శ్రీరాముడు చూశాడు. వానర ప్రముఖులు చూశారు. సుగ్రీవుడు ఒక్క ఉదుటను లేచి కోపంతో ఊగిపోతున్నాడు. క్షణాలలో సువేల పర్వతం నుంచి రావణ భవనం పైన వాలాడు. తాను శ్రీరాముడి మిత్రుడినని, తన దగ్గర తప్పించుకోవడం నీ తరం కాదని లంకేశుణ్ణి హెచ్చరించాడు. రావణుడిపైకి దూకి అతని కిరీటాన్ని తీసి నేలకు కొట్టాడు. రావణుడు నిచ్చిపోయాడు. సుగ్రీవ, ఇంతవరకు నీవు నా కంటపడలేదు. లేకుంటే ఎప్పుడో హేనగ్రీవుడవు అయ్యేవాడివి, అంటే తల తెగినవాడవు అయ్యేవాడివి అని. ఇద్దరి మధ్య బాహాబాహి యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణుణ్ణి ముప్పు తిప్పలు పెట్టి క్షణాలలో రివ్వున ఎగిరి సువేల పర్వతం మీద వాలాడు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి సున్నితంగా మందలించాడు. తొందరపడి సాహసాలు చేయవద్దని సలహా ఇచ్చాడు. రావణుడి దగ్గరకి అంగదుని రాయబారిగా పంపాడు శ్రీరామచంద్రుడు. సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని రాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు. సభ అట్టుడికిపోయింది. 4 రాక్షసులు అంగదుడి మీదకు విరుచుకుపడ్డారు. అంగదుడు వారిని తన చంకలో ఇరికించుకుని ప్రాసాదంపైకి ఎగిరాడు. అక్కడ నుండి వారిని బలంగా నేలపైకి విసిరాడు. సింహనాదం చేసి ఆకాశ మార్గంలో శ్రీరాముణ్ణి చేరాడు. రావణుని భావాన్ని గ్రహించాడు శ్రీరాముడు. ధనుస్సుకు పని చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని భావించాడు. లంక మీదకు దండయాత్ర మొదలైంది. ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠ్యాంశంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. శ్రీరాముని శరణు వేడిన లంకేయుడు ఎవరు? కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు,
విభీషణుడు, ప్రహస్తుడు. వీరిలో ఎవరు శ్రీరాముని శరణు వేడారు? సంతోషం పిల్లలు. విభీషణుడు. రావణుని దగ్గరకు రాయబారిగా వెళ్ళింది ఎవరు? అంగదుడు, హనుమంతుడు, వాలి, సుగ్రీవుడు. వీరిలో రాయబారిగా వెళ్ళినది ఎవరు? అంగదుడు. రాముడు సముద్రునిపై ఏ అస్త్రాన్ని సంధించాడు? ఇంద్ర, వరుణ, బ్రహ్మ, వాయువ్య. అందులో సరైన జవాబు చెప్పండి. బ్రహ్మ. లంక మీదకు దండయాత్ర మొదలైంది. లంకను 4 వైపుల నుండి సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు. లంకేశుడు తన భవనం మీద నుంచే పరిస్థితిని గమనించాడు. దీర్ఘాలోచనలో పడ్డాడు. యుద్ధం మొదలైంది. 2 సైన్యాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించాడు. చీకటిలో ఎవరో అంటే రాక్షసుడా వానరుడా అడిగి తెలుసుకుని మరీ కొట్టుకుంటున్నారు. అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దీనిని తట్టుకోలేకపోయాడు. ఇంద్రజిత్తు కపట యుద్ధానికి దిగాడు. రామలక్ష్మణులను మూర్ఛపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు. వారు మరణించారని భ్రాంతిపడి రావణుడి దగ్గరికి వెళ్లి విషయాన్ని తెలిపాడు. రావణుడు అభినందించాడు. రావణుడి ఆదేశం మేరకు త్రిజట మొదలైన వారు సీతను పుష్పక విమానంపై యుద్ధభూమికి తీసుకువెళ్లారు. నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను సీత చూసింది. రామలక్ష్మణులు మరణించారని భావించి కన్నీరు కాలువలు కట్టేలా ఏడ్చింది. పక్కనే ఉన్న త్రిజట ఓదార్పుతో కూడిన ధైర్యాన్నిచ్చింది. రామలక్ష్మణులు బతికే ఉన్నారని ఆధారాలు చూపించింది. వానర సైన్యం ప్రసన్నంగా ఉండటం ఒక కారణమని, అన్నిటికీ మించి భర్త మరణించిన స్త్రీని పుష్పక విమానం తీసుకుని రాదు అని చెప్పడంతో సీత మనసు కుదుటపడింది. గరుత్మంతుని రాకతో రామలక్ష్మణుడు నాగాస్త్ర ప్రభావం నుంచి విముక్తులైనారు. వానరులు జయజయధ్వానాలు చేశారు. అవి రావణుని గుండెలో అపశబ్దాన్ని జోడించుకుని ప్రతిధ్వనిస్తున్నాయి. హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, అంగదుడి బారిన పడి వజ్రదంష్ట్రుడు, నీలుడికి చిక్కి ప్రహస్తుడు యమపురి బాట పట్టారు. శ్రీరాముడు విల్లందుకున్నాడు. అన్నను వారించి లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి పూనుకున్నాడు. వానరసేన మీద శరవర్షధార కురిపిస్తున్నాడు రావణుడు. ఆంజనేయుడు రావణుడి ధాటికి అడ్డుగట్ట వేశాడు. అరచేతితో హనుమంతుణ్ణి బలంగా చరిచాడు రావణుడు. మారుతి చెల్లించిపోయాడు. అయినా క్షణంలో తేరుకున్నాడు. అరచేతితో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు. దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకుని వానరా భళ, నాకు శత్రువువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నాను అని యుద్ధస్ఫూర్తిని చాటాడు రావణుడు. కానీ రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుని ఎదలో గుచ్చుకుంది. స్పృహ తప్పాడు లక్ష్మణుడు. అతన్ని ఎత్తుకుని వెళ్లాలని శతవిధాలా ప్రయత్నించే విఫలుడైనాడు రావణుడు. అంతలో ఆంజనేయుడు రావణుని మీద దాడి చేశాడు. వక్షస్థలం మీద ముష్టిఘాతంతో రావణుణ్ణి కూలబడేటట్టు చేశాడు. లక్ష్మణుణ్ణి శ్రీరాముని వద్దకు చేర్చాడు. హనుమంతుని కోరిక మేరకు అతని భుజాలపై కూర్చుని రావణునితో పోరు చేశాడు శ్రీరాముడు. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనుస్సు, కిరీటం దాసోహమయ్యాయి. శ్రీరాముడు దయతలిచాడు. రావణునితో, నీవు యుద్ధంలో అలసిపోయావు, సేద తీర్చుకొని రా, అప్పుడు నా బలమెంతో తెలుస్తుంది అని శుతిమత్తగా చెప్పాడు. అంతఃపురానికి తిరిగి వెళ్ళిన
అవమానభారం రావణుణ్ణి ఒకచోట కూర్చోనీయడం లేదు. కుంభకర్ణుని నిద్రలేపమన్నాడు రావణుడు. కుంభకర్ణుడిని నిద్రలేపడం అతి కష్టం మీద సాధ్యమైంది రాక్షసులకు. కుంభకర్ణునికి 6 నెలల నిద్ర, ఒకరోజు భోజనం. అందుకే కుంభకర్ణ నిద్ర అనే ఒక జాతీయం వాడుకలోకి వచ్చింది. కుంభకర్ణుడు రావణుని సమీపించాడు. జరిగినదంతా చెప్పాడు రావణుడు. తెలివిగలవారు జరిగిన దానిని గూర్చి ఆలోచించరన్నాడు కుంభకర్ణుడు. తనకు సహాయపడమని కుంభకర్ణుణ్ణి కోరాడు రావణుడు. ఆపదల పాలైన వాణ్ణి ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు. తప్పుదారి పట్టి కష్టాల్లో పడ్డవారికి చేయుతనిచ్చి ఆదుకునేవాడే ఆప్తుడని రావణుడు అన్నాడు. కుంభకర్ణుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు. కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను సావుదెబ్బ తీస్తున్నాడు. వానరులు తట్టుకోలేక తలోదారి పట్టారు. శ్రీరాముణ్ణి ఆశ్రయించారు. ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు. శ్రీరాముని బాణధాటికి కుంభకర్ణుని తల లంకలో పడిపోయింది. ఆ తల తగలటం వల్ల రాజా వీధులలోని ఇంటి కప్పులు, ఎత్తైన ప్రాకారాలు కూలిపోయాయి. కుంభకర్ణుడి మరణ వార్త రావణుణ్ణి కృంగదీసింది. రావణ కుమారుడైన అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు. తమ్ముణ్ణి కొడుకుని పోగొట్టుకుని తల్లడిల్లుతున్న రావణుణ్ణి ఇంద్రజిత్తు ఓదార్చాడు. భారం తనపై వేసుకుని యుద్ధరంగానికి వచ్చాడు. రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రాముని సూచన మేరకు రామునితో పాటు లక్ష్మణుడు స్పృహ కోల్పోయినట్లు పడి ఉన్నాడు. వాళ్ళు మరణించారనుకున్నాడు ఇంద్రజిత్తు. తండ్రికి ఈ వార్తను తెలిపాడు. వానర సైన్య శిబిరంలో అలజడి మొదలైంది. విభీషణుడు ధైర్యం చెప్పాడు. రామలక్ష్మణులకు ఏమీ కాలేదన్నాడు. బ్రహ్మ మీద గౌరవంతో అస్త్రబాధను అనుభవించారని తెలిపాడు. బ్రహ్మాస్త్ర ప్రభావంతో 67 కోట్ల మంది హతులయ్యారు. చాలామంది దెబ్బతిన్నారు. హనుమంతుడు, విభీషణుడు జాంబవంతుడి కోసం వెతుకుతున్నారు. జాంబవంతుడు కనిపించాడు. సరిగ్గా చూడలేకపోతున్నానన్నాడు. ధ్వనిని బట్టి విభీషణుని గుర్తించాను అన్నాడు. హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడు. ఆంతర్యం అంతు చిక్కలేదు విభీషణునికి. హనుమంతుడు జీవిస్తే వానర సైన్యం చచ్చినా బతికినట్లే, లేదా హనుమ మరణిస్తే అందరము బతికి ఉన్నా చచ్చిన వాళ్లతో సమానమేనన్నాడు జాంబవంతుడు. జాంబవంతుని ఆదేశంపై హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న సర్వౌషధి మహాపర్వతాన్ని పెళ్లగించి తీసుకువచ్చాడు హనుమంతుడు. ఔషధుల వాసనకే రామలక్ష్మణ గాయాలన్నీ మటుమాయమయ్యాయి. చనిపోయిన వానరులు మళ్ళీ లేచి కూర్చున్నారు. సుగ్రీవాజ్ఞతో వానరులు లంకకు నిప్పు పెట్టారు. శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయదలిచాడు ఇంద్రజిత్తు. హనుమదాది వానరవీరులు చూస్తుండగా మాయాసీతను సంహరించాడు. అందరూ నిజమేననుకున్నారు. ఈ వార్త తెలిసి శ్రీరాముడు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదంతా ఇంద్రజిత్తు మాయేనని విభీషణుడు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శత్రు సంహారానికి ఇంద్రజిత్తు నికుంభిళ అభిచార హోమాన్ని తలపెట్టాడు. దాన్ని భగ్నం చేయడానికి రామానుజ్ఞతో లక్ష్మణుడు వెళ్ళాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేల కూల్చాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుణ్ణి మెచ్చుకున్నాడు. రావణుడు యుద్ధభూమిలో ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తున్నాడు. వానరవీరులు తట్టుకోలేక యుద్ధరంగం నుండి కాలికి బుద్ధి చెబుతున్నారు. మరొక వైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు, మహోదరుడు
మట్టిగరిచారు. యుద్ధం చివరి అంకానికి చేరుతున్నది. రామలక్ష్మణులతో రావణుని పోరు తీవ్రతరమవుతున్నది. రావణుడు విభీషణుణ్ణి చంపడానికి బల్లెమెత్తాడు. అది మహాశక్తివంతమైనది. విభీషణునికి ప్రాణాపాయ స్థితిని గమనించిన లక్ష్మణుడు రావణునిపై బాణాలను కుమ్మరించాడు. ఎటూ తోచక విభీషణుని చంపే ప్రయత్నాన్ని విరమించుకున్న రావణుడు లక్ష్మణునిపై ఆగ్రహించి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. అది గమనించిన శ్రీరాముడు శక్తిని వేడుకున్నాడు. నీలోని చంపే శక్తి నశించుగాక అని. అంతే, అది ప్రాణశక్తిని కోల్పోయింది. లక్ష్మణుని రొమ్ము మీద బలంగా నాటుకుంది. లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు. వానరులు ఆ ఆయుధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణుడి రొమ్ము నుండి తీయలేకపోయారు. రాముడు తన 2 చేతులతో బలంగా లాగి విరిచివేశాడు. ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు. ఈ లోకంలో ఇక రావణుడో రాముడో మిగిలి ఉండడం తథ్యం అన్నాడు. శ్రీరాముడి విలువిద్యా పాండిత్యానికి ఎదురు నిలువలేక రావణుడు భయంతో పరుగులు తీశాడు. పడిపోయిన లక్ష్మణుణ్ణి చూసి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు. ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు, కాని లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడని కన్నీరు కార్చాడు. సుషేణుడు లక్ష్మణుని పరీక్షించి చనిపోలేదని నిర్ధారించాడు. సుషేణుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవటానికి వేగంగా వెళ్ళాడు. ఓషధి పర్వతాన్నే తెచ్చాడు. ఓషధి ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. పట్టరాని ఆనందంతో శ్రీరాముడు, లక్ష్మణ, నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు. అప్పుడు సీతతో గాని నా ప్రాణాలతో గాని ఏం ప్రయోజనం అన్నాడు. ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో సహా శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు. ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథాన్ని అధిరోహించాడు. యుద్ధభూమికి సాగిందా రథం. మిగతా దినాల కన్నా భిన్నంగా ఉంది నాటి యుద్ధం. కొంతసేపు ఎవరికెవరూ తీసిపోని విధంగా విజృంభించారు. రాను రాను రాముడిదే పైచేయి అవుతున్నది. రావణుని సారథి గమనించాడు. రథాన్ని పక్కకు మళ్లించాడు. అలా చేయడం అవమానంగా భావించిన రావణుడు సారథిపై నిప్పులు చెరిగాడు. రథం మళ్లీ రాముడి ముందు నిలిచింది. యుద్ధం చూడటానికి అగస్త్యుడు దేవతలతో కూడి అక్కడకు వచ్చాడు. శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. శ్రీరాముడి బాణాల ధాటికి రావణుడి తలలు నేలరాలుతున్నాయి. కాని వెంటనే చిత్రంగా మళ్లీ మొలుస్తున్నాయి. ఆకాశానికి ఆకాశం, సముద్రునికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసిందిగా మాతలి శ్రీరాముడికి సూచించాడు. శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుణ్ణి అంతమొందించాడు. అన్నయైన రావణుని మరణానికి విభీషణుడు బాధపడ్డాడు. దాన సంస్కారాలకు అనుమతినివ్వమని శ్రీరాముని ప్రార్థించాడు. వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే వైరముండాలి, తరువాత దాన్ని వదిలివేయాలి. మన కార్యం నెరవేరింది, కావలసిన సంస్కారాలను చేయమని అన్నాడు శ్రీరాముడు. ఇప్పుడు రావణుడు నీకెట్లాగో నాకు అట్లాగే గౌరవాస్పదుడు అని తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు శ్రీరాముడు. రావణుని భార్య మండోదరి భర్త మరణానికి పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయింది. విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు. శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుణ్ణి లంకారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సీతతో తన విజయవార్తను తెలపమని హనుమంతుణ్ణి ఆదేశించాడు శ్రీరాముడు. హనుమంతుడు వెంటనే వెళ్ళి
ఈ శుభవార్తను సీతమ్మకు చెప్పాడు. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇంతకాలం చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతినివ్వమ్మా అన్నాడు హనుమా. అది తగని పని వద్దని వారించింది సీత. విభీషణుడు పల్లకీలో సీతాదేవిని శ్రీరాముని దగ్గరకు చేర్చాడు. సంతోషంతో భర్తను చేరింది సీత. ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు. నా వంశప్రతిష్ఠ నిలుపుకోవడానికి దుష్ట రావణుని చెర నుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుని పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహం ఉంది. కనుక నీవు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని శ్రీరాముడు అన్నాడు. శ్రీరాముని మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి సీతకు. స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని రామునితో అన్నది. శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి అగ్ని ప్రవేశం ఒక్కటే శరణ్యమని భావించింది. శ్రీరాముని మనసెరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరిచాడు. సీత అగ్నిలోకి ప్రవేశించింది. అక్కడి వారంతా ఆందోళన చెందారు. అగ్నిదేవుడు స్వయంగా సీతను తీసుకుని వచ్చి ఆమె గొప్పతనాన్ని వెల్లడించాడు. ఆమెను స్వీకరించాల్సిందిగా శ్రీరాముణ్ణి కోరాడు. సీత గురించి తనకంతా తెలుసన్నాడు శ్రీరాముడు. ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు. పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు. దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు. శ్రీరాముడి కోరిక మేరకు ఇంద్రుడు మృతులై పడి ఉన్న వానరులను మళ్లీ బ్రతికించాడు. విభీషణుడు లంకలో కొంతకాలం ఉండమని శ్రీరాముణ్ణి అభ్యర్థించాడు. భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావలసిందేనని అన్నాడు శ్రీరాముడు. వానరులను వాళ్ల స్వస్థానాలకు వెళ్లమని చెప్పి విభీషణుడి వీడ్కోలు అందుకున్నాడు. పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతకు చూపుతున్నాడు. భరద్వాజాశ్రమాన్ని సందర్శించాడు. శ్రీరామాజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి గుహునికి ముందుగా వెళ్ళి తెలియజేశాడు. వాళ్ళెంతో ఆనందించారు. పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. సీతారామ లక్ష్మణులు కౌసల్య సుమిత్ర కైకేయి వశిష్ఠుల పాదాలకు ప్రణామాలు అర్పించారు. భరతుడు శ్రీరాముని చరణాలకు పాదుకులను తొడిగాడు. భరతుణ్ణి ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు శ్రీరాముడు. అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది. యువరాజుగా ఉండాల్సిందిగా శ్రీరాముడు లక్ష్మణుణ్ణి కోరాడు. కాని అతడు ఎంతమాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేశారు. యజ్ఞయాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు శ్రీరాముడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటున్నాడు. ఎలాంటి ఈతి బాధలు లేవు. అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు. అలా 11,000 సంవత్సరాల కాలం ప్రజానురంజకంగా పరిపాలించాడు శ్రీరాముడు. అందుకే రామరాజ్యం అన్నమాట నేటికి ఆదర్శమై నిలిచింది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠ్యాంశంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. మొదటి ప్రశ్న, లంకను 4 వైపుల నుండి సైన్యంతో ముట్టడించింది ఎవరు? ఆ అత్రి మహర్షి, ఆ విశ్వామిత్రుడు, ఈ గుహుడు, ఈ శ్రీరాముడు. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ శ్రీరాముడు. రెండవ ప్రశ్న, శ్రీరాముని సైన్యంతో కపట యుద్ధానికి దిగిన వాడు ఎవరు? ఆ విభీషణుడు, ఆ జటాయువు, ఈ దశరథుడు, ఈ ఇంద్రజిత్తు. సరైన సమాధానం గుర్తించండి.
చక్కగా చెప్పారు పిల్లలు. ఈ ఇంద్రజిత్తు. మూడవ ప్రశ్న, ఏ వాహనంలో సీతారామ లక్ష్మణులు అయోధ్యకు బయలుదేరారు? ఆ యుద్ధ విమానం, ఆ పుష్పక విమానం, ఈ ఐరావతం, ఈ రథం. సరైన సమాధానం గుర్తించండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ పుష్పక విమానం. నాలుగవ ప్రశ్న, ఎవరు శ్రీరాముని పాదాలకు పాదుకలను తొడిగాడు? ఆ విభీషణుడు, ఆ దశరథుడు, ఈ భరతుడు, ఈ గుహుడు. సరైన సమాధానం గుర్తించండి. ఈ భరతుడు. చాలా చక్కగా చెప్పారు పిల్లలు.